నా పాత వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. నా పాత వీడియోస్ అన్నీ వచ్చేసి శుభం మోటో వ్లాగ్స్లో ఉన్నాయి. ఆ ఛానల్లో మొత్తం హిందీలో మోటో వ్లాగ్ చేస్తుండే. ఇప్పుడు ఇది వచ్చేసి కొత్త ఛానల్. ఈ ఛానల్లో మొత్తం తెలుగులో చేస్తున్నా. సో వీఆర్ క్రాసింగ్ ఓఆర్ఆర్ నౌ గాయస్. ఇప్పుడు మనం ఓఆర్ఆర్ క్రాస్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మనకు ప్రాపర్ హైవే క్రేజ్ చేస్తుంది కదా సౌండ్. ఐ లైక్ దిస్ వ్యూ గాయస్. ఎప్పుడైతే ఇక్కడ నుంచి వస్తాను కదా, ఇక్కడ పక్కన నేను కెమెరా ఆన్ చేస్తాను. నాకు సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. సో దిస్ ఇస్ ద టెంపుల్. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఇవాళ వచ్చేసి ఒక చిన్న రైడ్కి అయితే వెళ్తున్నాం. ఇవాళ వచ్చేసి సండే మార్నింగ్. సో నేనైతే రెడీ అయిపోయినాను. నా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు వస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ నా గురించి వెయిట్ చేస్తున్నారు ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర. చాలా లేట్ అయిపోయింది. చలో స్టార్ట్ అయిదాం ఎక్కడికి వెళ్తున్నామని. సో లెట్ స్టార్ట్ ద వీడియో. సో గాయస్ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. పాపం మన ఫ్రెండ్స్ ఇద్దరు ఎప్పటి నుంచో వచ్చి వెయిట్ చేస్తున్నారు ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర. నేను 5 నుంచి 5:30 లోపల కలుద్దామని చెప్పిన మీటప్ పాయింట్. నేనే లేట్ పోతున్నా. సో ఇట్స్ ఆల్రెడీ 5:40 అయిపోయింది. వాళ్ళిద్దరు వచ్చి మెసేజ్ కూడా చేసిర్రు, బ్రో వచ్చేసినామని చెప్పి. సో గాయస్ ఫస్ట్ అయితే మన ఫ్రెండ్స్ని కలుద్దాం. కలిసేసి పెట్రోల్ ఒప్పించుకుందాం. పెట్రోల్ ఒప్పించుకొని చైన్ లూప్ కూడా కొట్టాలి బైక్కి. చాలా రోజులు అయింది చైన్ లూప్ చేయక. చైన్ లూప్ చేసేసి విల్ స్టార్ట్ ద రైడ్. ఇక టైం ఎంత అవుతుంది? టైం వచ్చి 6:01 అవుతుంది గాయస్. చాలా లేట్ అయిపోయింది. పాపం మరి ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారేమో. డైరెక్ట్ ఇక ఉప్పల్ మీటింగ్, ఉప్పల్ ఎక్స్ రోడ్లో కలుద్దాం. అవునా, నేను కూడా పెట్రోల్ ఒప్పించుకోవాలా. ఇలా ఓపించుకుందాం ముంగట. నడుచుపోదాం, స్టార్ట్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఇది వచ్చేసి XP 125 ఒకటి, ఇంకొకటి అపాచీ 200 మన హిమాలయన్. సో లెట్ స్టార్ట్ ద వీడియో. చలో పోదాం. సో గాయస్ రైడ్ అయితే స్టార్ట్ చేసేసినాం. సో ప్రెజెంట్ అయితే ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాం. మన ఇద్దరు ఫ్రెండ్స్ వెనకాల వస్తున్నారు. ఒక ఆయన అయితే అపాచీ 200cc 2 డ్యూల్ ఎగ్జాస్ట్ పెట్టించిండు అక్రాపోవిక్వి. క్రేజీ వస్తుంది సౌండ్ చూద్దాం ఇప్పుడు. ఎట్లయినా మనం రైడ్కి వెళ్తున్నాం కదా, మీకు సౌండ్ కూడా వినిపిస్తా. ఇంకా మనకి ఇంకొక రైడర్ కూడా ఉన్నాడు, XP 125 షైన్ అనుకుంటా, షైన్ 125. సో వాళ్ళు మన వెనకాల వస్తున్నారు. మధ్యలో ముంగడ పెట్రోల్ ఒప్పించుకుందాం. పెట్రోల్ ఒప్పించుకొని చైన్లు కొట్టి రైడ్ స్టార్ట్ చేసేద్దాం. సో గాయస్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం కొంతసేపట్లోనే చెప్తాను మీకు ఎక్కడికైతే వెళ్తున్నామో. ఆ ప్లేస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్. సో ఫస్ట్ అయితే పెట్రోల్ ఒప్పించుకుందాం. అన్న 10 లీటర్స్ కొట్టావా? పవర్ పెట్రోల్, పవర్ లేదా? అరే ఆడుంటుందా పక్కన? తెల్లదా? ఏంది బ్రో ఏడా లేదంట స్పీడ్ పెట్రోల్? నేను నార్మల్గా అదే కొట్టించుకుంటా. ఏడా చూసాం పక్కన ఉందంటే కొట్టించుకుంటా, లేకపోతే నార్మల్గా కొట్టించుకుంటా. గాయస్ నా బైక్లో ఎప్పుడు నేను స్పీడ్ పెట్రోలే పంపిస్తాను. ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉంటుంది ఆ పెట్రోల్ది. ఏడ పోయినా ఈడ 3 పెట్రోల్ బంక్లు అడిగినా ఏడ లేదంట. ఈడ చూద్దాం ఈడ కూడా ఉందో లేదో. ఇండియన్ ఆయిల్ కదా, ఈ గెస్ ఉంటుంది అనుకుంటున్నా. ఉందా లేదా డీజిల్ పెట్రోలు. XP 95 ఉంది కదా? ఉందా XP 95? దాల్లో. సో గాయ్స్ టైం వచ్చేసి ఇట్స్ ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. మొత్తం వెదర్ చూడండి వెళ్తుంది, మొత్తం ఫాగ్ ఉంది. సో ఈ టైంకి స్టార్ట్ అవుతున్నాం మనం ఇప్పుడు. పెట్రోల్ అయితే ఒప్పించుకున్నా, మన ఫ్రెండ్స్ వెనకాలనే ఉన్నారు. సో ప్రజెంట్ వచ్చేసి వీఆర్ ఇన్ ఉప్పల్ నాగోల్లో ఉన్నాం మనము. బాబ్స్ ఎట్లా కొడుతుంది కదా పట్ అని. వా ఫ్లేమ్ వస్తుంది, ఫ్లేమ్ వెనకాల నుంచి.
అవో లైట్గా ఫ్లేమ్ కనిపిస్తుంది. క్రేజీ ఉంది సౌండ్ అయితే. మన హిమాలయన్కి కూడా ఉండే ఎగ్జాస్ట్ పవర్ రేస్ది. నేను కొన్ని రోజులే వాడి తీసేసిన, నాకు చాలా లౌడ్ అనిపించింది అది. సో అందుకే తీసేసిన. చూద్దాం మళ్ళీ వేయించుకుందాం. మన పాత R15 ఉంది కదా, దాని ఎగ్జాస్ట్ ఉంది ఇంకా నా దగ్గరనే. బైక్ అమ్మేసిన కానీ దాని పాటలు కొన్ని అట్లనే పెట్టుకున్నా ఇంట్లో. సో దాని ఎగ్జాస్ట్ అక్రోపోవిక్ మన హిమాలయన్కి పెడదాం అనుకుంటున్నా. కమెంట్ చేయండి, ఏమంటారు కమెంట్ చేయండి, లైక్ ఎగ్జాస్ట్ పెట్టాలా వద్దని చెప్పి మన హిమాలయన్కి. అక్రోపోవిక్ అది ఫస్ట్ కాపీ. అదైతే చాలా పాత ఎగ్జాస్ట్, అది 2021 అనుకుంటా ఎగ్జాస్ట్ అది. ఆ ఎగ్జాస్ట్ కావాలంటే చెప్పండి, మన హిమాలయన్కి పెడదాం. పెట్టి సౌండ్ చూద్దాం ఎట్లా వస్తుందో. ఈ సౌండ్ అయితే క్రేజీ వస్తుంది అది అక్రోపోవిక్ది డ్యూల్ ఎగ్జాస్ట్. ఇక్కడ ఒక రైడర్, అక్కడ ఒక రైడర్. సో గాయ్స్ చెప్పడం మర్చిపోయినా, ఎక్కడికి వెళ్తున్నాం కదా. సో వీఆర్ గోయింగ్ టు ఛాయా సోమేశ్వర టెంపుల్. అది వచ్చేసి నల్గొండలో ఉంది. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్, శివ టెంపుల్. సో ఆ టెంపుల్కి వెళ్తున్నాం మనం. సో మన ఇంటికాడ నుంచి వచ్చేసి ఇట్స్ కేస్ 110-120 కిలోమీటర్స్ అయితే ఉంది మన ఇంటికాడ నుంచి. సో అక్కడికి వెళ్తున్నాం మనము. గాయ్స్ టెంపరేచర్ ఎంత ఉందో తెలియదు కానీ సల్ అయితే బాగానే ఉంది. ఇక్కడ వచ్చేసి నా పాత కెమెరా పెట్టుకున్నా, ఇది ఆన్ అవుతుందో ఆన్ కాదో తెలియదు. ఆన్ అయితే అవుతుంది కానీ తొందరగా ఆఫ్ అయిపోతుంది మళ్ళీ. దీంతోనే మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసిన నేను. SJ6 లెజెండ్ 4K కెమెరా. 4K అంటారు కానీ 4K రాదు, 1080p వస్తుంది. గాయ్స్ వీడియోని మొత్తం ఎంత దాకా చూడండి. ఇంకేంటంటే ఇది వచ్చేసి నా పాత వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. నా పాత వీడియోస్ అన్నీ వచ్చేసి శుభం మోటో వ్లాగ్స్లో ఉన్నాయి. కింద మీకు వచ్చేసి దీని ఛానల్ది నేమ్ అయితే పెట్టేస్తాను నేను. ఆ ఛానల్లో మొత్తం హిందీలో మోటో వ్లాగ్ చేస్తుండే. ఇప్పుడు ఇది వచ్చేసి కొత్త ఛానల్. ఈ ఛానల్లో మొత్తం తెలుగులో చేస్తున్నా. సో ఆ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. ఎవరైతే నా ఛానల్లో కొత్తగా వస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా రైడ్స్కి వెళ్తూ ఉంటాను నేను. ఇలాంటి రైడ్స్ ఎవ్రీ వీక్ రైడ్స్కి వెళ్తూ ఉంటాను. లాంగ్ రైడ్స్ కూడా వెళ్తూ ఉంటాను. ఇంకేంటంటే రీసెంట్గా రాజస్థాన్ ట్రిప్ వెళ్ళాను. అదైతే వన్ ఆఫ్ మై లాంగెస్ట్ బైక్ ట్రిప్. అది 1600 కిలోమీటర్స్ మన హైదరాబాద్ నుంచి. అది కూడా చెక్ చేయండి వెళ్ళి. అది వచ్చేసి అది కూడా నా పాత ఛానల్లో ఉంది, శుభం మోటో బ్లాగ్స్లో. ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్, మళ్ళీ అక్కడి నుంచి చాలా సీరియస్ సౌండ్ గాయ్స్. ఎట్లా వస్తుంది సౌండ్ చూడండి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ చాలా ప్లేసెస్ కవర్ చేసిన. ఆ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి, నా పాత ఛానల్లో ఉంటాయి. ఇంకా రీసెంట్గా వచ్చేసి తిరుపతి పోయినా, ఆ తిరుపతి వీడియో కూడా చెక్ చేయండి, ఛానల్లోనే ఉంది అది మన కొత్త ఛానల్లో. తిరుపతి, ఇంకా తిరుపతి, శ్రీకాళహస్తి, ఇంకా రీసెంట్గా శ్రీశైలం కూడా వెళ్ళిన. అవన్నీ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి మీరు చూడకపోతే. సో ఇప్పుడు మనం వేరే ట్రిప్కి వెళ్తున్నాం. సో చూస్తూ ఉండండి, వీడియోని మొత్తం చూడండి గాయ్స్. స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి. సో వీఆర్ క్రాసింగ్ ORR నౌ గాయ్స్. ఇప్పుడు మనం ORR క్రాస్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మనకు ప్రాపర్ హైవే, అంటే ఇది కూడా హైవే కానీ అది ఇంకా మొత్తం ప్రాపర్ హైవే ఉంటుంది గాయ్స్. చూస్తూ ఉండండి, మధ్యలో ఎక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. వీడియో ఛానల్ మీద కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇట్లాంటి చాలా అంటే చాలా రైడ్స్కి వెళ్తూ ఉంటాను నేను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేసి చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. క్రేజీ వస్తుంది కదా సౌండ్. గాయ్స్ వ్యూ చెక్ చేయండి ఎట్లుంది. ఎంతో ఫాగ్ ఉంది మొత్తము. ఇక్కడ గుట్టలు కనిపిస్తున్నాయి, మొత్తం ఫాగ్ ఉంది అంతా. అక్కడ వెనకాల కూడా మొత్తం హిల్స్ ఉన్నాయి, చిన్న చిన్న హిల్స్ ఉన్నాయి కానీ కనిపిస్తలేదు. కొంచెం చూడండి, ఇట్లా చేతి తీయంగానే, కొంచెం చేతి లేపగానే దీంట్లో చల్ల గాలి పోతుంది. 80, 90, 100 లోపలనే క్రూజ్ చేసుకుంటూ పోతున్నాం. చైన్లు పే కొట్టాలి బైక్కి. చైన్లు కొడదాం అనుకున్నాం, ముంగట ఆగుతాం కదా అక్కడ కొడదాం చైన్లు. ఐ లైక్ దిస్ వ్యూ గాయ్స్. ఎప్పుడైతే ఇక్కడ నుంచి వస్తాను కదా, ఇక్కడ పక్క నేను కెమెరా ఆన్ చేస్తాను. నాకు ఈ వ్యూ అంటే చాలా ఇష్టము. ఎప్పుడు ఇక్కడ సన్ రైజ్ కూడా అవుతుంది. ఇక్కడ ఆగి ఫోటో తీసుకుందాం. బ్రో ఫోటో షూట్ చేద్దామా? ఫొటోస్ క్లిక్ చేద్దామా? ఫొటోస్ మంచిగా ఉంది అంత. ఇదంతా సన్ రైజ్ కూడా కనిపిస్తుంది కొంచెం. లేకపోతే ముంగట పోదామా, కొంచెం ముంగట చూద్దామా? అవునవును, రండి మీరు కూడా బయట తిరగండి. ఇట్లా కూర్చొని ఏం చేస్తారు చూడండి, ఎంత మంచి వ్యూ ఉందో. వాళ్ళ సన్ రైజ్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇట్లా మార్నింగ్ చిన్న లాంగ్ వాక్ పైన ఒక 190 కిలోమీటర్స్ అని ఇట్లా రండి మీరు, మంచిగా అనిపిస్తుంది.
గాయస్ సన్ రైజ్ చూడండి ముంగట ఎంత మంచిగా కనిపిస్తుందో పెద్దగా. సో ఇక్కడైతే ఆగినాము, ఫోటోషూట్ చేసి స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. వచ్చేసి మన 3 బైక్స్. గాయస్ ఫోటోషూట్ అయితే అయిపోయింది, స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. ముంగట ఎక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో గాయస్ ఇక్కడైతే ఆగినాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఏంటిది ఒక టోల్ దాటిన తర్వాత గుండ్రంపల్లి అని ఉంది, గుండ్రంపల్లి దగ్గర ఆగినాం, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. చలో. చైన్లో పడదాం గైస్, కొట్టక చాలా రోజులు అయినా. గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం. ఇప్పుడు ఇక్కడ చాయ్ తాగడానికి ఆగినాం లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ చాయ్ తాగుతున్నాం. సో గైస్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 45 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిన్న బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం మనం. ఫ్రెండ్స్ బ్రో హాయ్ చెప్పండి. సో గాయస్ టెంపుల్కి అయితే వచ్చేసినామా, జస్ట్ ఒక 2 కిలోమీటర్సే ఉంది ఇక్కడ నుంచి. మళ్ళా ఏదో ఊరు వచ్చింది ఇది. 600 మీటర్స్లో మనం రైట్ తీసుకోవాలి ఛాయా సోమేశ్వర టెంపుల్కి. గాయస్ వచ్చేసినాం టెంపుల్కి. బండ్లు ఇక్కడ పెట్టుకుందాం. సో గాయస్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం, బండ్లు ఇక్కడ పెట్టుకున్నాం. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. టెంపుల్ లోపల ఎంటర్ కాగానే మనకి రైట్ సైడ్లోనే ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి ఎంట్రన్స్. అక్కడేమో రాసి ఉంది. సో ఇక్కడ టెంపుల్ పక్కనే మనకి ఇదంతా వాటర్ ఉంది. సో దిస్ ఈస్ ద టెంపుల్. దర్శనం అవుతుంది ఏమవుతుంది అయిపోతే తొందరగా ఖాళీ ఉంది కదా. బ్రో వస్తుంది, మోడల్ బ్రో వెనకాల నుంచి వస్తుండు. భయ్య మొత్తం ఫొటోస్ చేసుకుంటూ వస్తుండు. పోదామా? సో గాయ్స్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. లెట్స్ గో. రెండు రోజులు చూస్తే మనకు ప్రైజ్ ఎరుగుతుంది. అరే బాగుంది, మేము కూడా ప్రైజ్ ఇస్తుంది బాగుంది. సో గైస్ ఇదే టెంపుల్. సో వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది, కొంచెం చీకటి ఉంది.
సో గాయ్స్ దర్శనం అయితే అయిపోయింది, చాలా ఖాళీగా ఉంది టెంపుల్. దర్శనం అయిపోయింది, ఇక బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళి కొంచెం ఫోటోషూట్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం ఇక. సో గాయ్స్ ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, సో మొత్తం దాని గురించి మొత్తం బ్యారిగేట్స్ ఇవన్నీ పెడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే శివరాత్రికి చాలా ఫుల్ అయిపోతుంది కదా టెంపుల్స్ అవన్నీ. సో దానికే ఇంకేంటంటే ఈ టెంపుల్ చాలా ఫేమస్ నల్గొండలో, ఛాయా సోమేశ్వర టెంపుల్, శివ టెంపుల్. సో దర్శనం అయితే అయిపోయింది, ఇప్పుడు వెళ్తున్నాం బయటికి ఇక. సో గాయస్ ఇది వచ్చేసి టెంపుల్. సో పోతున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి. సో లెట్స్ గో. సో గాయస్ ఇక్కడ దగ్గరలో ఒక రిజర్వాయర్ ఉందంట, వెళ్ళి రిజర్వాయర్ చూద్దాం. విల్ సీ దగ్గరనే ప్లేసులు ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ చేసి విల్ గో బ్యాక్ టు హోమ్. దిస్ ఈజ్ ఎంట్రన్స్. ఓం నమః శివాయ. సో గాయస్ ఇది ఏదో రిజర్వాయర్ అంట, ఇక్కడనే ఉంది నల్గొండలో. అది వచ్చేసి టెంపుల్ అటు సైడ్, ఇక్కడ ముంగడ రిజర్వాయర్ ఉంది. సో చలో చూద్దాం. ఆఫ్ రోడింగ్, మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది గాయస్ మొత్తం. టాప్ బాక్స్ మొత్తం ఖాళీ ఉంది కదా, దాంట్లో ఒకటి ట్రైపాడ్ ఒకటే ఉంది, అందుకే ఇంత సౌండ్ వస్తుంది. సో గాయస్ మీదికి అయితే వచ్చేసినాం, రిజర్వాయర్ మీదికి. ఓ నైస్. నైస్ రిజర్వాయర్ గైస్. నల్గొండ ఇంటేక్ వెల్. గాయస్ ప్లేస్ అయితే చాలా మంచిగా ఉంది, పక్కకే టెంపుల్ ఉంది, ఛాయా సోమేశ్వర టెంపుల్. ఇంకా ఇక్కడనే దాని ముంగడనే మంచి రిజర్వాయర్ కూడా ఉంది. చిన్న రైడ్ రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. ఇంకేంటంటే నాట్ ఓన్లీ ఫర్ రైడ్, లైక్ ఫ్యామిలీతోని కూడా జస్ట్ ఒక చిన్న టూర్ వెళ్ళాలనుకుంటే కూడా, ట్రిప్ వెళ్ళాలంటే కూడా కార్లో కూడా రావచ్చు. మంచిగా ఉంది ప్లేస్, ఇది చాలా పీస్ఫుల్ ప్లేస్. ఇక్కడ రిజర్వాయర్ కూడా ఉంది, ఫ్యామిలీతో పాటు వచ్చి రిజర్వాయర్ కూడా చూసుకోవచ్చు. ఇంకా పక్కన టెంపుల్ కూడా ఉంది. ఇంకా చూడండి లొకేషన్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందో. రిజర్వాయర్ ఏది, దిస్ ఈస్ ఇన్ నల్గొండ. దీని పేరేందో తెలియదు బ్రో. దీని పేరేంది బ్రో? పేరు తెలియదా? వాళ్ళకు కూడా తెలియదంట. పానగల. సో గాయస్ దిస్ ఈస్ పానగల్ రిజర్వాయర్. సో గాయస్ రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో మన ముంగట రిజర్వాయర్ ఉంది, మొత్తం వాటర్ ఉన్నాయి. అంటే వాటర్ కొంచెం తక్కువనే కానీ అంటే చాలా మంచిగా ఉంది వ్యూ కనిపించక అయితే. సో మన బైక్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నా, ఇది వచ్చేసి మన బైక్. వెనకాల కూడా వ్యూ చెక్ చేయండి ఎంత మంచిగా ఉందో వ్యూ వెనకాల ఇదంతా. ఇంకా వెనకాల ఇక్కడ రోడ్ ఉంది అండ్ మన వాళ్ళు ఇక్కడ ఫోటోషూట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మన బైక్, వెనకాల ఇంకా 2 బైక్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి రిజర్వాయర్. ఎండ మొత్తం ముఖం మీదనే కొడుతుంది. సో ఇది వచ్చేసి ఇలా ఉంది. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ కూడా వ్యూ ఎంత బాగుంది, మొత్తం గ్రీనరీ, చిన్న చిన్న హిల్స్. అటు సైడ్ మన వాళ్ళు ఫోటోషూట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మన బైక్ అండ్ ఇది వచ్చేసి రిజర్వాయర్ అదంతా.
సో గైస్ రిజర్వేర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. ఇక ఏంటంటే చాలా ఎండ కొడుతుంది, అయితే లేదు మాతోనే, ఫుల్ అంటే ఫుల్ భరిస్తుంది. ఆ రిజర్వేర్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. ఆ టెంపుల్ కూడా ఛాయా సోమేశ్వర టెంపుల్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది టెంపుల్. మేకలు చూడండి గైస్, మేకలు లైన్గా పోతున్నాయి అన్నీ. వచ్చేసి మన బైక్ మళ్ళా హిమాలయన్. అండ్ ఇక్కడ ఫోటోషూట్ చేస్తున్నాం ఈడ ఐ లవ్ నల్గొండ దగ్గర. ఐ లవ్ నల్గొండ గైస్. మంచిగా ఉంది, ఇట్స్ గుడ్ ప్లేస్ గైస్. వీ కెన్ ఎక్స్ప్లోర్ ఇయర్. మన తెలంగాణలో మంచి ప్లేస్, ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి. సో గాయస్ మనకి ఇక్కడ నుంచి మన ఇల్లు వచ్చేసి 115 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది ఫ్రమ్ నల్గొండ. గాయస్ టోల్ క్రాస్ అయిపోయినాం గాయస్, మళ్ళీ ఓవరాల్ క్రాస్ అవుతున్నాం. అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి మనకి మ్యాక్స్ ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా ఐ గెస్. సో గాయస్ ఇంటికి అయితే వచ్చేసిన. మీ వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఛానల్ మీద కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఇంకా చాలా చాలా రైడ్స్కి వెళ్తుంటాం మనము. నా పాత వీడియోస్ చూడలేదంటే అవి కూడా చూడండి. తిరుపతి వీడియోస్, శ్రీకాళహస్తి వీడియోస్, ఇంకా శ్రీశైలం కూడా వెళ్ళిన లాస్ట్ వీడియోస్లో, అవన్నీ చెక్ చేసి దాని తర్వాత ఈ వీడియో చూడండి. ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చలో కలుద్దాం మన నెక్స్ట్ వీడియోలో. బాయ్, టేక్ కేర్, ఎంజాయ్.